బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. అమరావతి నగర విస్తరణ లేదా అమరావతి పరిసర ప్రాంతాల పట్టణీకరణ, దీనికి సంబంధించి ఒక మెగా ప్లాన్ అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. అయితే ఈ నగర విస్తరణకు సంబంధించి ఫేజ్ 2లో చేస్తున్న ల్యాండ్ ఎక్విజిషన్ తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని గ్రామాలు, దాదాపు 43 గ్రామాలను ఈ పరిధిలోకి తీసుకొస్తుంది. ఏ గ్రామాలు ఉన్నాయి, అందులో ఏ ప్రాంతాల్లో ఎలాంటి డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది, ఆ అంశాలు ఇంకా క్లారిటీ రావడానికి కొంత టైం ఉండొచ్చు, కానీ టైం పట్టొచ్చు. కానీ ఇప్పుడైతే ఆ ప్రాంతాల జాబితా వచ్చింది, ఒకసారి మనం చూద్దాం. ఇది అమరావతి నగరానికి సంబంధించి 9 నగరాల స్వరూపంతో ఒక ప్రణాళికను గతంలోనే వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ ను విస్తరించేటువంటి ప్రణాళికలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ సర్కిల్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫేజ్ 2 ల్యాండ్ ఎక్విజిషన్ మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు దాంతో సమాంతరంగా పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్ ను ఒక బార్డర్ గా డిసైడ్ చేస్తూ ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ కూడా మాస్టర్ ప్లాన్ లో భాగం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు ఉన్నాయి. అంటే ఒకసారి మనం ఈ మ్యాప్ ను చూస్తే కనుక ఇది టోటల్ గా అమరావతి ప్రస్తుతం ఉన్నటువంటి నగర స్వరూపం. ఇప్పుడు ఈ కలర్స్ లో కనిపిస్తున్నవి అన్ని కూడా ఫేజ్ 2లో జరగబోతున్నటువంటి విస్తరణ స్వరూపం. ఇప్పుడు ఇక్కడ లైట్ కలర్ లో కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా రేపు ల్యాండ్ అంటే మాస్టర్ ప్లాన్ లో భాగంగా తీసుకురాబోతున్నటువంటి ప్రదేశం. అంటే అమరావతి నగర స్వరూపం ఒక మహానగర స్వరూపంగా ఇట్లా మారుతుంది. ఇంత పెద్దగా ఉంటుంది. ఇటు విజయవాడ, ఇటు గుంటూరు మహానగరం, మళ్ళీ 3 నగరాలు, ఒక ట్రై సిటీ కాంబినేషన్ కింద 3 నగరాల త్రిపురం అన్నమాట. త్రిపురం అనొచ్చు మనం. త్రిపురాంతకం ఇలాంటి ఊరు పేర్లు ఉన్నాయి. త్రిపుర ఉంది రాష్ట్రం, ఇక త్రిపుర నగరం అన్నమాట. త్రిపుర ప్రాంతం కింద మనం చూడాల్సి ఉంటుంది. మధ్యలో తాడేపల్లి, మంగళగిరి మాత్రం మిగులుతాయి. సో ఇది ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లాంటి ప్రణాళిక చేసి చూస్తే కనుక ఈ మొత్తం కూడా ఒక భారీ అర్బన్ క్లస్టర్ గా మారుతుంది. ఒక చెప్పాలంటే యూనియన్ టెరిటరీ లాంటి జోన్ కింద మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇందులోకి ఈ పరిధిలోకి ఏ ప్రాంతాలను తీసుకురాబోతున్నారు ఆ అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం మనం. మొత్తం 43 గ్రామాలని లిస్ట్ అవుట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఉన్నటువంటి ప్రదేశాలు ఒకసారి చూస్తే కనుక ఇవి గుంటూరు జిల్లా, అలానే పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. గుంటూరు జిల్లాలో చూస్తే కనుక చిన్న పలకలూరు, అలానే జొన్నలగడ్డ, కాజా, డోకిపర్రు, మందపాడు, మంగళగిరిపాడు, మేడికొండూరు, పేరుచెర్ల, ఇది సిరిపురము, వరగాని, చూస్తే వేలవర్తిపాడు, ఇక్కడ విషాదల, ఇంకొకటి అగతవరపాడు, ఇవన్నీ కూడా పెదకాకాని మండలం. ఇక్కడ వచ్చినవి అన్ని మేడికొండూరు మండలానికి సంబంధించినటువంటివి. మంగళగిరి ఒకటి ఉంది, మేడికొండూరు మండలం, పైన ఉన్నవన్నీ గుంటూరు మండలం. అంటే చిన్న పలకలూరు, జొన్నలగడ్డ మాత్రమే గుంటూరు మండలంలోకి వస్తాయి. కాజా ఒకటి మంగళగిరి మండలంలోకి వస్తుంది. మిగతా అన్ని మేడికొండూరు మండలం. ఇక్కడ నుంచి పెదకాకాని మండలం స్టార్ట్ అవుతుంది. పెదకాకాని మండలంలో అగతవరపాడు వస్తుంది, అలానే కొప్రావూరు, డంబూరు, పెదకాకాని, వెనిగండ్ల, ఇవన్నీ కూడా పెదకాకాని మండలంలోకి వచ్చేటువంటి గ్రామాల్లో ఇవి కూడా మాస్టర్ ప్లాన్ లో భాగం చేయబోతున్నారు. దీని తర్వాత తాడికొండ పరిధి ఉంది. తాడికొండ అనేది బాగా పాపులర్ ఏరియా, రాజధానికి పక్కనే ఉండేటువంటి ఏరియా. ఇది తాడికొండ మాస్టర్ ప్లాన్ లో భాగం కాకపోయినా కానీ మాస్టర్ ప్లాన్ లో భాగమైనంత ప్రచారం జరిగింది గతంలో. ఇప్పుడు దాన్ని మాస్టర్ ప్లాన్ లోకి తీసుకొచ్చేస్తున్నారు అనమాట. తాడికొండ మండలంలో బండారుపల్లి, తర్వాత బేజపురము, ఇక దామరపల్లి, కంతేరు, ఇవన్నీ కూడా తాడికొండ మండలంలోకి వస్తాయి. లచ్చన్న, గుడిపాడు, లామ్ అంటే ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది ఇప్పుడు, కాబట్టి ఇది కూడా అమరావతిలో భాగం అని అనుకుంటారు. కానీ ఇప్పటివరకు అమరావతి ప్లాన్ లో భాగంగా ఇప్పుడు కాబోతుంది అనమాట. ఇక మోతడక, ఇది కూడా తాడికొండ మండలంలో వస్తుంది. నిడుముక్కల, ఇది కూడా తాడికొండలోకి వస్తుంది. పాములపాడు, పొన్నెకల్లు, రావెల, తాడికొండ, ఇవన్నీ కూడా తాడికొండ మండలంలోకి వచ్చేటువంటి ప్రదేశాలు అనమాట. ఇవన్నీ ఇక్కడ వరకు గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలు, మండలాలు కంప్లీట్ అవుతుంది. ఇక పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నవన్నీ కూడా ఇవి ఈ లిస్ట్ లో ఉన్నాయి అన్నమాట. మొత్తం అమరావతి మండలంలో అమరావతిని కూడా రాజధాని పరిధి, ఇప్పటివరకు అమరావతి రాజధాని పరిధిలో లేదని కదా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఆ అమరావతి వేరు, ఈ అమరావతి వేరు అంటారు కదా. ఇప్పుడు ఆ అమరావతిని, ఈ అమరావతిని కలిపేస్తున్నారు. సో దాన్ని అమరావతిని, ధరణి కోటని, ఇవన్నీ కూడా టూరిస్ట్ స్పాట్లుగా డెవలప్ చేయడానికి మంచి అవకాశం ఉండేటువంటి ప్రదేశాలు. చారిత్రకంగా చూస్తే కూడా దాదాపు 2200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భూభాగాలు అనమాట. అశోకుడు, బుద్ధుడు ఇట్లాంటి వాళ్ళంతా నడయాడిన నేల అది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి అమరావతిలో కలిపేస్తున్నారు. ఇక్కడ అమరావతి మండలంలోనే లింగాపురం, అలాంటి నారుకుల్లపాడు, ఇంకోటి నెమలికల్లు, ఉంగుటూరు, ఇవన్నీ కూడా అమరావతి మండల పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలు. అలానే ఎడ్లపాడు మండలం నుంచి కొండవీడు గ్రామాన్ని కూడా ఇందులో తీసుకొస్తుంది. కొండవీడు కూడా చారిత్రకంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇది కూడా టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి స్కోప్ ఉంటుంది. కొండవీడి కోట గురించి చాలా మందికి చరిత్ర తెలుసు. కొండవీడి చాంతాడు కథ కూడా చాలా మందికి తెలుసు. కాబట్టి ఇది చారిత్రకంగా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇక పెదకూరపాడు మండల పరిధిలో ఉన్నటువంటివి మిగతావి బలుసుపాడు, జలాలపురం తర్వాత కంబంపాడు, లింగంగుంట, మూసాపురం,
మూసాపురం వరకు దీని పరిధిలోకి వస్తుంది అనమాట. సో మొత్తం ఇవి ఏరియాల వారీగా ల్యాండ్ నంబర్స్ ఎంతెంత ల్యాండ్ తీసుకుంటున్నారు అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇక మరొకటి పల్నాడు పెదకూరపాడులోనే పాటిబండ్ల, తాళ్ళూరు, ఇవి కూడా తాళ్ళూరు కూడా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. తాళ్ళూరు, పాటిబండ్ల ఇవన్నీ అంటే ఇలా చూస్తే మొత్తంగా 1,54,853 ఎకరాల కింద ఇది క్లియర్ గా కనిపిస్తుంది పిక్చర్. 1,54,853 ఎకరాల భూమిని దీని పరిధిలోకి తీసుకొస్తారు. ఏరియాని స్క్వేర్ కిలోమీటర్స్ పరంగా చూస్తే కనుక 626, ఇది చాలా పెద్ద నెంబర్ అవుతుంది, 626 చదరపు కిలోమీటర్లు అవుతుంది. ఇది ఈ కేవలం 1,54,000 ఏదైతే చెప్పారో అది మాత్రమే. దీనికి అనుబంధంగా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో పూలింగ్ చేస్తున్నటువంటి ఆల్మోస్ట్ ఒక 82 స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుంది. సెకండ్ ఫేజ్ లో 7 గ్రామాలను పూలింగ్ చేస్తున్నారు కదా, అవి 82 స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుంది. అది కూడా దీన్ని కలుపుకోవాల్సి వస్తుంది. అంటే 82 స్క్వేర్ కిలోమీటర్లు కలిసి దాదాపు ఇది ఒక 700 స్క్వేర్ కిలోమీటర్స్ ఇది అవుతుంది. ఇది కాకుండా ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అయింది కూడా 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్నటువంటి భూభాగాన్ని డిజైన్ చేశారు. ఆ 217 చదరపు కిలోమీటర్లు కూడా కలుపుకొని చూస్తే దాదాపుగా 900 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఒక మహానగర స్వరూపం అక్కడ ఏర్పడబోతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఒక స్పెషల్ టాస్క్ కింద తీసుకుంది. ఆల్రెడీ ఒక ప్రణాళికని అనౌన్స్ చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా ఫేజ్ 2 లో తీసుకునేవి, ఫేజ్ 3 లో తీసుకునే వాటికి, ఆల్రెడీ ఫేజ్ 2 లో తీసుకునే వాటికి టెండర్స్ కాల్ ఫర్ చేశారు. అక్కడ LPS లేఅవుట్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫేజ్ 3 కింద అంటారా లేదా దీన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ అర్బన్ ప్లాన్ అంటారా అనేది క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అధికారికంగా డాక్యుమెంట్స్ ఇంకా రిలీజ్ అవ్వాలి. కొంత వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం షేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం కనుక 6 నెలల్లో సర్వేలు, బ్లూ అండ్ గ్రీన్ ప్లాన్లు కంప్లీట్ అయితే మాస్టర్ ప్లాన్ కి సంబంధించి ఎటు నుంచి ఎటు రోడ్లు పోవాలి, ఆల్రెడీ ఉన్నటువంటి నివాస సముదాయాలను ఏ విధంగా డిజైన్ చేస్తారు, మిగతా ప్రాంతాన్ని ఏ విధంగా రీడిజైన్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఒక అమరావతి మహానగర స్వరూపాన్ని మనం ఇక్కడ చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా నగర రూపాన్ని చూడాలనుకుంటే కనుక క్లియర్ గా చూడాలంటే ఇది రింగ్ రోడ్డు పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో చూసుకునేటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా నగరమయం అంటే అర్బన్ క్లస్టర్ కింద మారిపోతుంది. ఒక భారీ జంక్షన్ అంటే ఇక్కడ నుంచి చూస్తే ఈ ఏరియా మొత్తం ఇలా వస్తే ఈ గుంటూరు నగరాన్ని ఇలా మినహాయించుకొని ఇక్కడ నంబూరు, కాజా, ఈ వెనిగండ్ల కూడా ఇక్కడ కలిసిపోతుంది. పెదకాకాని, వెనిగండ్ల ఇవన్నీ కూడా నగరంలో కలుస్తాయి. కేవలం ఇక్కడ మంగళగిరి పట్టణాన్ని, తాడేపల్లి పట్టణాన్ని వదిలిపెడతారు. తర్వాత అది కూడా కలిసిపోవచ్చు. అందుకనే 3 మహానగరాలు విజయవాడ గ్రేటర్ విజయవాడ అయింది అనుకోండి, ఇటు గుంటూరు గ్రేటర్ గుంటూరు అవడానికి అవకాశం ఉంటుందో లేదో చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ గుంటూరు సరిహద్దుల వరకు ఈ ప్రాంతం అంతా కూడా అమరావతిలో కలుస్తుంది కాబట్టి గుంటూరు నగరం ఏ విధంగా ఉంటుంది చూడాలి. ఈ పక్కన తెనాలి ప్రాంతం మాత్రమే ఇంకా విడిగా ఉండదు. తెనాలి ఇటువైపు ఉంటుంది, ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల తెనాలి వైపు ఉండేటువంటి ప్రాంతం ఖాళీగా ఉంటుంది. అంటే దీని ఒక అర్బన్ క్లస్టర్ గా ఇప్పుడు హైదరాబాద్ లో ఏం చెప్తున్నారు, అర్బన్ ఏరియా అంటే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తం అర్బన్ ఏరియా అని చెప్పని అంటున్నారు. సో అదే తరహాలో ఒక నగర స్వరూపానికి, నగరీకరణకి కావాల్సినటువంటి ప్రణాళిక రెడీ అవుతుంది. దీనికి 43 గ్రామాల లిస్టుని రెడీ చేశారు. ఆ 43 గ్రామాల లిస్టుని మనం చూస్తాం. దాని పరిధిలో 1,54,000 ఎకరాల భూమిని మనం చూస్తున్నాం. అలానే ఇందులోకి వచ్చేటువంటి జాబితాను ఒకసారి చూస్తే కనుక ఈ ప్రాంతంలోకి వచ్చేటువంటి 29 గ్రామాలు గుంటూరు జిల్లాలో, మరొక 14 గ్రామాలు పల్నాడు జిల్లాలో ఉన్నాయి. ఇవి కాకుండా ఆల్రెడీ ఒక 29 గ్రామాలు ఉన్నాయి కదా, ఆ 29 గ్రామాలు ప్లస్ మరొక 7 గ్రామాలు ఇవన్నీ కూడా కలపాలి. అంటే ఇప్పుడు యాడ్ అవుతున్నాయి 35 గ్రామాలు ప్లస్ 49, ఇప్పుడు కొత్తవి 49 గ్రామాలు అవుతాయి. ఆల్రెడీ ఉన్నటువంటి 29 గ్రామాలు ఈ మొత్తం కలిపి చూసుకుంటే కనుక మనకి ఆల్మోస్ట్ 70 గ్రామాల సముదాయంగా ఇది మారిపోతుంది. అమరావతి ప్రాంతం 70 కూడా కాదు, 80 గ్రామాల సముదాయంగా మారిపోతుంది. ఒక 2 తక్కువ అనమాట, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తక్కువ ఉంది కాబట్టి 78 గ్రామాల సముదాయంగా అమరావతి నగర స్వరూపం అంతా కూడా వస్తుంది. ఇక్కడ ప్రణాళిక చేసినటువంటి ఈ జాబితాని, ఈ లొకేషన్స్, ఈ నగరాలని, అక్కడ ఉండేటువంటి ఇప్పుడు తీసుకోబోయేటువంటి ప్రాంతాలను ఏ విధంగా డెవలప్ చేస్తారనేది చూడాలి. మొత్తానికి 43 గ్రామాల జాబితా అయితే ఇప్పుడు బయటకు వచ్చింది.